ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించాము. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. తెలంగాణ చిహ్నాన్ని అందరి కోరిక మేరకు రూపొందిస్తాం. రేపు తెలంగాణ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరిస్తున్నాం. సోనియా గాంధీ ఒక అడుగు వెనుకకు వేస్తే తెలంగాణ రాకపోయేది. ప్రధాని పార్లమెంటు వేదికగా తెలంగాణ సమాజాన్ని అవమానించాడు. ఆత్మగౌరవం కాపాడే విధముగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించాము. వేడుకలను పండగగా జరుపుకోవాలని విజ్ఞప్తి. సార్ కొంచెం సైజ్ సార్ వచ్చి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తాత ముత్తాతల లాంటి కోరిక ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదని గలమెత్తి తెలంగాణ యొక్క వాదాన్ని పార్టీ అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళనపరిచే విధంగా తెలంగాణ అమరులందరినీ కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది, బిడ్డ తెచ్చుకున్నారు, దొంగతనం తెచ్చుకొచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని అవంటలేము. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం. కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా అసలు తెలంగాణ పోరాటము, నినాదము, ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి, అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉందనే మాట సందర్భంగా మనగిస్తూ మేము స్వయంగా మా పార్టీ, మా ప్రభుత్వ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగితం మేము మాకెప్పుడు 10 ఏళ్ళ ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము, రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తిరిగి పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ఒక గొప్ప పారదర్శకమైనటువంటి పరిపాలన రావాలి, అమరవీరుల ఆకాంక్ష నెరవేరేలాగా ఉండాలని చెప్పిన ఆలోచనతోటే ప్రజలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం జరిగింది. సోనియా గాంధీ గారు వస్తారని ఆశాభావం ఉంది. ఎందుకంటే చాలా కించపరిచే మాటలు మాట్లాడారు. అది బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఒక మాట నిజంగా అయితే ఎవడైనా సోనియా గాంధీ నిర్ణయం ఏ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని తెలిసి కూడా